గద్దెలపై వనదేవతలు అంతా కొలువుదీరడంతో మేడారంలో నిండు జాతర కొనసాగుతోంది. దర్శనాలకు భక్తులు పోటెత్తారు. వనదేవతల నామస్మరణతో మేడారం ప్రతిధ్వనిస్తోంది. తాజా సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ మేడారం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడారంలోని సమ్మక్క చారక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. కష్టాల మధ్య ముందుకు అడుగుపడుతుంది. సహజంగానైతే భక్తుల తాకిడి ఇవాళ ఎట్లాగూ ఎక్కువ ఉంటుంది. పైగా రాష్ట్ర ప్రభుత్వం ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత ఆ తాకిడి మరింత ఎక్కువ పెరిగింది. నమ్మకమే సమ్మక్క అన్నట్టుగా ముందు అడుగు పడుతుంది. ఇక్కడ గుడి లేదా ఒక ఆలయము, ఒక రూపము, ఒక ప్రత్యేకమైన నైవేద్యం ఏమీ లేదు. కానీ భక్తులను నమ్మకంగా ముందుకు నడిపిస్తుంది. చాలామంది భక్తులు నిన్న రాత్రి నుంచి ఇవాళ పరిపూర్ణమైన గద్దెను దర్శించుకోవడానికి వీధులలోనే బస చేశారు. వసతి సౌకర్యం లేదు. పైగా అధికార యంత్రాంగం ఒక సమన్వయ లోపంతో కొంత ఇబ్బంది కూడా కలిగింది. ఇక్కడ వారికి సమాచారం ఇచ్చి గైడ్ చేసే వాళ్ళు కూడా లేరు. కానీ ఆ భక్తులు ఇవన్నీ పట్టించుకోకుండా ముందడుగు వేస్తున్నారు. దాంట్లో భాగంగానే ముందుకు సాగుతున్నారు. ఆ ముందుకు సాగే క్రమంలో చాలా తోపులాటకు ఒత్తిళ్లకు జరుగుతుంది. క్యూలో మాత్రం బాగా కొంత ఇబ్బంది కనిపించలేదు. కానీ ఎంట్రెన్స్లో ఎగ్జిట్లో మాత్రం బాగా కొంత ఇబ్బంది అయితే కనిపిస్తుంది. చాలామంది భక్తులు విధి నిర్వహణలో పోలీసులు వీళ్ళని తేడా లేకుండా ఎవరికి వారు ఒక రకంగా బాగా భక్తులకు దర్శనం చేసుకున్న తర్వాత తన్మయం పొందుతున్నారు. కానీ అంతకు ముందు మాత్రం చాలా తీవ్రమైన ఇబ్బంది కలుగుతున్నారు. సరే, ఎట్లా ఉన్నది ఇప్పుడు భక్తులు ఇక్కడ మీరు దర్శించుకుంటే ఎట్లా ఉన్నాయి? ఓకే సార్, ఇప్పుడైతే దర్శనం అయితే మాకు బాగానే జరిగింది. కాకపోతే ఒక చిన్న ఇబ్బంది ఎదుర్కొన్నాము. ఎంట్రన్స్ను కొద్దిగా ఇబ్బంది జరిగింది. తర్వాత లైన్ సిస్టమ్ బాగానే ఉంది, క్యూ సిస్టమ్ బాగానే పెట్టారు మధ్యలో. దాని తర్వాత ఏదైతే మెయిన్ ద్వారం ఏదైతే ఉన్నదండి, సమ్మక్క సారక్క ద్వారం ఏదైతే ఉన్నదండి, దాంట్లో ఏంటంటే చాలా తొక్కిసలాటలు జరుగుతున్నాయి సార్. కొట్టుకుంటున్నారు, పబ్లిక్ విసిరేస్తున్నారు, కొట్టుకుంటున్నారు. దీని ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక క్యూ పద్ధతి ఇప్పుడు మధ్యలో వరకు ఎలా అయితే పాటించారో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక పద్ధతి పాటిస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. తర్వాత ఇక్కడ అధికారులు సమాచారం ఇచ్చిన వాళ్ళు అట్లాంటి లేరా మీకు సార్? సమాచారం అయితే ఏమి ఇవ్వలేదు సార్. అధికారులు మాకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఓన్లీ క్యూ పద్ధతి పాటిస్తున్నాము. డైరెక్ట్ లోపలికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ మాకు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాము. సమ్మక్క దగ్గర కానీ పిల్లలు ఉన్నారు సార్, మాకు 2 పాపలు ఉన్నారు. వాళ్ళని వేసుకొని వచ్చాము. కాకపోతే మార్నింగ్ 8 నుండి వచ్చాము సార్. మార్నింగ్ 8 అంటే ఇక్కడ దాదాపు వచ్చే వరకు మాకు దర్శనం అయ్యే వరకు 1:30 అయింది సార్. మినిమం 5-5:30 గంటలు మాకు ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నాము. ఏంటంటే ఒక సమస్య ఏంటంటే ఒక క్యూ పద్ధతి ఇప్పుడు ఎలాగైతే అక్కడ వరకు పాటించారో ఇక్కడ కూడా పాటించాలని నా యొక్క హైదరాబాద్కు చెందిన ఒక భక్తుని ఉద్దేశం ఏంటంటే పొద్దున్న 8:30 గంటలకు వస్తే ఇప్పుడు 1:30కు దర్శనం అయిందంటే దాదాపు 5:30 గంటల సమయం వేచి చూడాల్సింది. క్యూ నిలిచినప్పుడు ఏ ఇబ్బంది కానీ ఎంట్రెన్స్లో ఎగ్జిట్లో మాత్రం ఎవరికి వారిని వదిలేశారనేటువంటి పార్కింగ్ సౌకర్యం కూడా లేదంటున్నారు. జంపన్న బాగు దగ్గర మరింత ఇబ్బందిగా ఉన్నది. అంటే భక్తులు ఒక విశ్వాసం, ఒక నమ్మకమే దేవాదాయ శాఖకు, సమాచార శాఖకు ఒక ముడిసరుకుగా మారిందనే ఆవేదన కూడా అనిపిస్తుంది. అమ్మ, మీరు ఇక్కడ పిల్లల్ని పట్టుకొని వచ్చింది ఎట్లా, అంటే ఇబ్బంది ఏమేమి కలిగిందమ్మా? స్టార్టింగ్ చాలాసేపు లైన్లో నిల్చున్నామండి. 5-6 అవర్స్ లైన్లో నిల్చున్నాము. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏమైందంటే అందరిని ఒకేసారి వదిలేసేసరికి అందరు ఒకేసారి నెట్టుకోవడము, ఒకరినొకరు తొక్కుకోవడం జరిగిందండి. పిల్లలతో చాలా వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది జరిగింది. గద్దెల దగ్గర దాకా కాదు కదా, అంటే దేవుణ్ణి కనీసం మనస్ఫూర్తిగా చూడడానికి కూడా టైం దొరకట్లేదు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, అంత లాంగ్ నుంచి అమ్మవారి మీద నమ్మకం కొద్దీ వచ్చాము. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి కనీసం గద్దెలు ఎలా ఉన్నాయో చూడడానికి కూడా మాకు టైం అనేది ఇవ్వలేదండి. నెట్టేస్తూ ఉండేసరికి పిల్లలు ఉన్నారని భయం కొద్దీ ఇంకా మేము ఫాస్ట్గా వెళ్ళిపోయినాము. అంటే మీలాంటి భక్తులకు అంటే బాగా జరగాలంటే ఏం చేయాలంటారమ్మా? అంటే మాకు అందరినీ లైన్లో సెక్యూరిటీ కరెక్ట్గా ఉండి అందరినీ లైన్లో పద్ధతిగా ఒక మంచిగా పంపిస్తే బాగుంటుందని మేము ఇక్కడ ఉన్న అధికారులకు తెలియజేసుకుంటున్నామండి. ఇది హైదరాబాద్కు చెందిన మరో భక్తురాలు అమ్మ. ఏమమ్మా, ఏం సమస్య? చాలా ఇబ్బందిగా ఉంది సార్. లైన్లలో అయితే నెట్టేసుడు, లైన్గా కరెక్ట్గా రావట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అసలు నీట్నెస్సే లేదు. చాలా గలీజ్గా ఉంది సార్. కూర్చోడానికి లేదు. పెద్దవాళ్ళు వస్తారు, ముసలి వాళ్ళకి కూర్చోడానికి కూడా లేదు స్థలం. కొంచెం కూర్చోడానికి పెట్టాలి కదా సార్. అంత లాస్ట్ నుంచి ఇక్కడి వరకు ఎంట్రెన్స్ వాటరే వస్తలేదు.
ఇదంటే భక్తుల మూకుమ్మడిగా చెప్తున్నదంటే అమ్మవారిని దర్శించుకోవడం తన్మయత్వం పొందుతుంది. అంటే అంతకు ముందు జరుగుతున్న పరిణామాలు ఏమైతే ఇక్కడ క్యూలో లైన్లో కానీ ఎక్కడ నీటి వసతి లేదు. అంటే చాలా మందికి దాదాపు 5 గంటల వరకు క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తుంది. అప్పుడు తాగునీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. తర్వాత పారిశుద్ధ్య సిబ్బంది బయట వీధులలో ఉన్నారు, వాళ్ళ ఇబ్బంది వాళ్ళది ఏం లేదు. కానీ గుడి ఆలయంలో పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ అధికారుల మధ్య సమన్వయం లోపం ఉంది. అంటే ఇవాళ ప్రధానంగా ఈ సమస్య ఉత్పన్నం కావడానికి ఇవాళ నలుగురు దేవతలు గద్దెల మీద ఉండడం, సమ్మక్క, సారలమ్మ, పగిడిదరాజు, గోవిందరాజు, అంటే 2 ఏళ్లకోసారి వచ్చే ఈ ప్రధానమైన ఘట్టం. దీనికోసం ఇక్కడ ప్రజల అంటే భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది మందిని వీక్షించే ఘట్టం ఇది. దాన్ని చూసిందేందుకు భక్తుల తాకిడి కూడా ఎక్కువనే ఉంటుంది. అధికార యంత్రాంగం అంచనా వేసింది. పోలీస్ యంత్రాంగము అట్లాగే సమాచార శాఖ, దేవాదాయ శాఖల మధ్య సమన్వయం, గేట్లు, ప్రధాన ఎగ్జిట్లు, ఎంట్రన్స్ల మధ్య కొంత సమన్వయంతో పాటించి భక్తులను ఎక్కడికక్కడ డివైడ్ చేస్తూ ఏ ఇబ్బంది లేకుండా ముందుకు తెస్తే ఈ పరిపూర్ణమైన ఘట్టము రేపు సమ్మక్క సారక్క జాతర పూర్తిగా విజయవంతమైందనడానికి దోహదం చేస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. సుజాత, కెమెరామెన్ సూర్యతో మణి, ఫోటో హైదరాబాద్ స్టూడియో. ధన్యవాదాలు మణికేశ్వర్. కట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరివెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గద్దె హంసలాది గట్టు వల్లో ఆది మేడారం వల్లో అలరారుతుందో తల్లి సారక్క గద్దె మహచార చారు పట్టో వల్లో జంపన్న వాగు సింగర తల్లులకు బంగారవతుల తూగు సిలకలాది గట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరివెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గద్దె కత్తులై ఆయన సన్నద్ధం కోయగోండుల బ్రతుకుల కోసం చేసెను గద యుద్ధం పన్నుగట్టుమని ప్రతాపరుద్రుడు హుకుం జారీ చేస్తే వెన్ను పూసలిరిగిన బిడ్డలు కన్నీరే గాలిస్తే కత్తి దూసినాదే వల్లో కగన మందు దూకి వల్లో కన్నులెర్ర చేసి వల్లో తల్లి సమ్మక్క బిడ్డ సారలమ్మ చూడు కొడుకు జంపన్నతో పగిడితో కూడి రణం చేసినాదా వీరవనితలమ్మో సమ్మక్క సారక్క ఆ పోరు దివిటీలా త్యాగం పాడుకుందమమ్మా హసలకలాది కట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరివెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గద్దె అరే హక్కుల కోసం మసువులు బాసిన అడవి బిడ్డలమ్మా కుంకుమ భరణీలై వెలిగే గిరిజన జ్యోతులమ్మా